కామము అంటే ఏమిటో తెలుసా అమ్మ? కామానికి ప్రేమకి తేడా తెలుసా? కామము అంటే నాకు సుఖం కావాలి అనుకునేదంతా కామం. వాళ్ళకి నా వల్ల సుఖం కలగాలి అనుకునేదంతా ప్రేమ. కామానికి ప్రేమకి తేడా ఏమిటో తెలుసా అమ్మ? ఇదే, ఏమీ లేదు. నాకు ఆనందం, నాకు సుఖం కావాలనుకుంటే కామం. ఎదుటివాడికి ఆనందము సుఖము కావాలనుకునేది ప్రేమ. ఇప్పుడు జనాలందరిలో కామం పెరుగుతోంది కానీ ప్రేమ పెరుగుతోందా? పూర్వం వాళ్ళకు ఉండేది ఆ ప్రేమ, ఆ వాత్సల్యం. అబ్బో పాపం ఎండనబడి వచ్చాడు, ముందు వాడికి నీళ్ళు ఇవ్వండి, అంత అన్నం పెట్టండి. ఆ విసరణ అన్నం తినేటప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాపం ఎంత తాపత్రయపడి వచ్చాడో. మనందరికీ మన చిన్నప్పుడు పూర్వీకులు అలా వస్తే చేసినవి గుర్తులేవా మన పెద్దవాళ్ళు? దాన్ని ప్రేమ అంటారు. ఆ ఏడ్చాడు దరిద్రుడు, ఇప్పుడే రావాలా వీడు? ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. ఇప్పుడున్న కాలంలో ట్రెండ్ ఏమిటయ్యా అంటే వెధవ ఇప్పుడే రావాలా. ఇది భయంకరమైనటువంటి కలికాలం అమ్మ. ఎంత కలికాలం అయ్యా అంటే మొగుడు ఇంట్లోకి ఆనందంగా ఉరుక్కుంటూ వచ్చి, ఏమేవ్ 1 కోటి రూపాయలు బీమా చేశానే, నాకేమైనా అయితే నీకు 1 కోటి రూపాయలు వస్తుంది, పాపం ఆ తల్లి ఏదో వేరే పనిలో ఉంది, నాకు అంత భాగ్యం కూడానా అని పక్కకు పోయింది. అలాంటి కలికాలంలో ఉన్నటువంటి మనము అంటే ఏమిటి? నువ్వు చచ్చేదా పెట్టేదా, నా ప్రారంధాన్ని నువ్వు బతికే ఉంటావు, నన్ను ఏడిపిస్తూనే ఉంటావు అనేటటువంటి కలికాలపు రోజులు ఇవి. ఇలాంటి రోజులలో మనస్సుని పరమాత్మ వైపు తిప్పినటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. వాడు ఎక్కువ వెంపర్లాడటం, ఉరుక్కుంటూ తిరగడం, ప్రతిదానికి పరితపించడం, ఈ పబ్ ఎక్కడ ఉంది, ఈ క్లబ్ ఎక్కడ ఉంది, డిస్కో ఎక్కడ, ఆ డ్రగ్ ఎలా వాడాలి, సిగరెట్ ఎలా కాల్చాలి, ఆ మందు ఎలా తాగాలి అనే తాపత్రయాలు తగ్గుతాయి. ఈ జ్ఞానం ఎవరికైతే కలగదో వాడిలో ఈ తాపత్రయాలు పెరుగుతాయి. వాడు అనుకుంటాడు నేను బతికే గొప్పది అని. కానీ ఆ మందో, ఆ సిగరెట్టో, ఆ డ్రగ్గో, ఆ వస్తువో వాడికి దొరకన్నాడు వాడు నరకాన్ని చూస్తాడు. మొదటి నుంచి పద్ధతిగా ఉన్నవాడు పద్ధతిగా జీవిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? జీవుడి కోరికలన్నీ అలా ఉంటాయి. ఆత్మ చైతన్యం వెళ్ళేటటువంటి వైపు వాడి లక్షణం వేరే ఉంటుందయ్యా. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే అని చెప్పి, చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయ. ఓ మనస్సనే భ్రమరమా, ఎందుకే అనవసరంగా ఎడారుల్లోకి పోతావు? ఎడారుల్లో ఎక్కడైనా నీకు మధువు దొరుకుతుందా? ఎడారుల్లోకి వెళ్ళిందనుకోండి భ్రమరము, అక్కడ చెట్లుంటే కదా పూలు ఉండేది, పూలు ఉంటే కదా దానికి మకరందం దొరికేది. ఈ భవప్రపంచం అంతా కూడా ఎడారేనయ్యా, అన్నీ ఉన్నట్టు కనిపించేటువంటి ఎడారి. అందుకనే ఈ బయట ప్రయాణం చేసే ప్రతి వాడికి దుఃఖం ఉంటుంది, ప్రతి వాడికి బాధ ఉంటుంది, ప్రతి వాడికి కష్టం ఉంటుంది, ప్రతి వాడి ఇంట్లో ఓ ఏడుపు ఉంటుంది, ప్రతి వాడికి ఓ కథ ఉంటుంది, ఓ చరిత్ర ఉంటుంది. కారణం వాడు అధికముగా అనుకుంటున్నాడు. లోపల ఉండేటటువంటి మూల పరమాత్మ నాకు అనుగ్రహిస్తే నేను బయట ప్రపంచాన్ని చూస్తున్నా. ఈ కళ్ళు చూస్తున్నది నా వల్ల చూస్తున్నాయా? అవి చూస్తుంటే నేను తెలుసుకుంటున్నానా? ఈ చెవులు దానంతట అవి వింటున్నాయా? నేను వినాలనుకుంటే అవి తీసుకొస్తున్నాయా? లేదు కదా, నాకు సంబంధం లేకుండానే ఆ పనులు జరిగిపోతున్నాయి. ఇదంతా జన్మాంతర విషయంలో ప్రారబ్ధం వల్ల ఈ ముక్కు వాసన చూసినా, ఈ నాలిక రుచి చూసినా, ఈ చర్మము స్పర్శ చూసినా, ఏమ్మా కేవలం దానివల్లే కదా. నాలుక రుచి చూసినా, ముక్కు గంధము చూసినా, చర్మము అన్నీ కూడా దానివల్లే కదా. ఎందువల్ల అవుతున్నాయి? ఆ పరమాత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పరమాత్మ వల్ల ఇది జరుగుతోందని ఎంతమంది అనుకుంటారు? ఎవడు అనుకోడు. ప్రతివాడు సినిమా చూస్తాడు, సినిమాకి మూలమైన తెరని మాత్రం ఎవడు పట్టించుకోడు. దేనివల్ల కనిపిస్తోంది ఆ సినిమా? ప్రొజెక్టర్ వేస్తే మధ్యలో తెర ఉంది కాబట్టి కనిపిస్తోంది, అవునా? కానీ తెరని మర్చిపోతాడు, అందులో పాత్రలు చూస్తాడు. ప్రతివాడు అంతే, మూలమైన పరమాత్మని మర్చిపోతున్నాడు. అందులో పాత్రలలో ఉండే సుఖము, దుఃఖము, కష్టము, ఎగిరిపడటము అనే మాయాజాలాన్ని మాత్రమే దర్శిస్తున్నాడు. మాయని దర్శిస్తున్నాడు తప్ప మూలాన్ని దర్శించేవాడు ఎవడూ దొరకట్లేదయ్యా. కాబట్టి అలా మూలాన్ని దర్శిస్తున్నాడండి ఈయన.
అని మొత్తము చెబుతూ శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవత్ వృథా తన్మన్యేధీతముత్తమం. ఈ లక్షణాలు ఉండాలయ్యా. వింటే పరమాత్మ గురించి విను. కీర్తనం చేస్తే గొంతులోంచి శబ్దం బయటికి రావాలి అంటే భగవంతుడి యొక్క కీర్తనం బయటికి వచ్చేట్టుగా ఉండాలి. స్మరణం, నీ మనస్సు ఏదైనా స్మరిస్తే విష్ణువుని స్మరించాలి. పాదసేవనం, ఈ బయట ఏదైనా సేవ చేయాలనుకుంటే ప్రతిదీ విష్ణువని తెలుసుకొని సేవ చేయి. పాదోస్య విశ్వభూతాని, ఈ విశ్వభూతాలన్నీ కూడా పాదమయమయ్యా. అర్చనం, నువ్వు దేన్నైనా అర్చించాలనుకుంటే ఆ అర్చనమంతా విష్ణు స్వరూపం అని తెలుసుకొని అర్చించు. దాస్యం, దేనికైనా దాస్యం చేసిన, భర్త భార్యకి చేసిన, భార్య భర్తకి చేసిన, పిల్లలు తల్లికి చేసిన, తల్లి పిల్లలకి చేసిన విష్ణు స్వరూపం అని భావించి చేయాలి. సఖ్యం, మీరు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసినా సరే, నేను మిత్రుత్వం ఎవరితోటి చేస్తున్నానో వీళ్ళు విష్ణు స్వరూపము అని తెలుసుకొని చక్కగా ఆ విష్ణు స్వరూపంగా భావించి చేయాలి. సఖ్యం చేసినా అంతే చేయాలి. ఆత్మనివేదనం, నీ లోపల నిన్ను నువ్వు సమర్పించుకోవాలనుకున్న విష్ణువుకే నిన్ను నువ్వు సమర్పించుకో, ఇంకా దేనికి సమర్పించుకోకు. అంటే విష్ణువు యొక్క మూల లక్షణం నీకు తెలియాలి. విష్ణువు అంతటా ఉన్నాడు, ఆ అంతటా ఉన్న పదార్థము నువ్వు అభేదమని తెలుసుకోవడమే ఆత్మనివేదన. ఇంకేం చేసినా ఆత్మనివేదన కాదు అని చక్కగా చెప్తూ, అరే ఇవి కావురా, నువ్వు చదువుకున్నవి ఏవైనా ఉంటే చెప్పరా, ఏం చదువుకున్నావంటే, చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువుల్లో మర్మమంతా చదివానయ్యా నేను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరయుకున్ సంకీర్తనల్ చింతనంబరుని 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మినజ్ఞుడ జనుడైయుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమ. ఈ నవవిధ భక్తులు చాలా ప్రధానము. అందులో మొదటిది ఏంటమ్మా? శ్రవణం, వినడం. వినడం మొదటి లక్షణం. అందుకనే భగవంతుడు కళ్ళకి తలుపులు పెట్టాడు. ముక్కు కావాలంటే బిగించవచ్చు, గాలి పీల్చకుండా. మూతి బిగుసుకొని కూర్చోవచ్చు. మిగతా ఉపస్థ పాయువుల్ని కూడా బిగించకపోతే ఎక్కడికక్కడే మలమూత్రాలు చేస్తాడు. కాబట్టి అది బిగించగలుగుతున్నాం. ఒక్కదానికి మాత్రం తలుపులు పెట్టలేదండి. కళ్ళకి కూడా తలుపులు పెట్టాడు, చెవులకి మాత్రమే తలుపులు పెట్టలా. ఎందుకు? ఎమర్జెన్సీ డోర్స్రా. ఎప్పుడో అప్పుడు ఒక మహాత్ముడు వచ్చి నీకు మంచి విషయాన్ని చెప్పకపోడు, చెప్పిన నాడు ఆ 2 గ్లాసులతో నిండా తాగు లోపలికి. ఇవి 2 గ్లాసులు, కావాల్సినంత భగవద్భక్తిని పట్టుకొని తాగు. రసం ఆలయం, ఎప్పటిదాకా లయమయ్యేదాకా ఆ రసాన్ని తాగు, ఈ 2 చెవులనే చెంబులతోటి. కాబట్టి ఎప్పుడూ మర్చిపోకుండా భగవత్ శ్రవణం నుంచి మొత్తము ఆత్మనివేదన దాకా అన్నీ తెలుసుకోవాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిగ్వ జిగ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిదవిలి మనము మనము, భగవంతు వల గొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరమనియడి తండ్రి తండ్రి. ఎవడయ్యా నిజమైన తండ్రి అంటే హరింజేరని చెప్పేవాడు తండ్రి. నువ్వు నాకు తండ్రి అవునో కాదో డౌట్ వస్తోంది అన్నట్టుగా చెప్పాడు హిరణ్యకశిపుడితోటి. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు? మనస్సు అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా ఈ సంసారం అనేటటువంటి దాంట్లోకి పంపించకుండా ఆ మధువు అనేటటువంటిది ఎక్కడ ఉంది?
చేతో భృంగ భ్రమసి వృథా భవమరు భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. లక్ష్మీ నరసింహస్వామి వారి పదం మార్గం, ఆయన చెప్పినటువంటి జ్ఞానము అందులో ఉందట. ఏమిటి? అమృతము, చావు లేనటువంటి సరస్సు. ఈ చావు లేనటువంటి సరస్సు అనేదానికి మనం శ్లోకం చెప్పుకున్నాం ఇందాక. ఆ నరసింహస్వామి వారి శ్లోకం ఏమిటి? ఉగ్రం, మొట్టమొదట మొదలు పెట్టడమే ఉగ్రం వీరం మహావిష్ణు. ఉగ్రం ఏమిటండి? కోపమా? ఉగ్రం అంటే కోపమా? ఉగ్రం అంటే కోపమే. దేని మీద కోపము అంటే, ఇప్పుడు ఓ పిల్లవాడు గుంటలో పడ్డాడు. ఆ గుంటలో పడ్డ పిల్లవాడిని బయటికి తీయాలి. ఎవడైనా గుంటలో పడ్డ పిల్లవాడి దగ్గరికి సౌమ్యంగా వెళ్ళి, నాన్న పైకి వస్తావా, ఇదిగో చేయి పట్టుకో జాగ్రత్తగా అని మెల్లిగా తీయడే. వెళ్ళి ఒక్కసారి ఉదుటున ఉగ్రంగా వెళ్ళి చెయ్యి బట్టి బలవంతంగా లాగుతాడు. ఈ సంసారం అనేటటువంటి గోతుల్లో పడ్డటువంటి మనందరినీ ఈ గోతుల్లో నుంచి బయటికి తీయడానికి ఉగ్రం. అది ఉగ్రత్వం అంటే స్వామిది. చప్పట్లు కొట్టండి అమ్మా. అది ఉగ్రత్వం అంటే. ఒకసారి గట్టిగా అనండి, గోవిందా గోవిందా. ఏం మొహమాట పడద్దు. ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా అని చెబుతూ చక్కగా ఆయన ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాడు.